ఎవరంటే ఇప్పుడు ఎవరంటే పోతున్నామా అయినా ఏదో పాప ఏదో వాళ్ళని పోషిస్తున్నారు చేసుకుంటే మేము కూడా ఎప్పుడు పోద్దాం అనలేదు ఆ పాపని పోన్లేవు ఎందుకంటే పార్టీకి చేయండి ఎవరు ఇచ్చినారు మీకు వేరే వాళ్ళని ఆడవాళ్ళని కొట్టే హక్కు ఎవరికి ఇచ్చినారు ఇంట్లో ఆడవాళ్ళని మనమే కొట్టమే వాళ్ళు రాజీనామా చేసినావు అంతా చేసినావు అయినా ఇంట్లో ఉన్నావు కానీ పార్టీ కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినావు ఏదో వాళ్ళు నీకు ఆశ ఇచ్చినారు ఊరుకొని వాళ్ళ అమ్మని ఈఎంని కొట్టేంత అవసరం ఏముంది ఆ పాప కొడితే కింద పడిపోయింది 10 నిమిషాలు అట్లా కింద మూచి పడిపోయింది మళ్ళీ వాళ్ళ అమ్మ తట్టి లేపింది ఏడ్చుకుంటా నువ్వు అవసరమా నీకు నీ ప్రచారం నువ్వు చేసుకో ఓటాకు వచ్చింది దాని ద్వారా చూపించాలని అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఇదంతా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఒక ఆడపాపని ఇంట్లో అది వాళ్ళు ఉంటారు రాజీనామా చేసి ఇంట్లో ఉంది దౌర్జన్యంగా పిలుచుకుపోతున్నారు ఆ పాపని అయినా ఆ పాప అట్లే వస్తా ఉంది ఏదో చేద్దాంలే అని వాళ్ళ కోసం కానీ హక్కు లేదంటే చిన్న పిల్లలుగా మేమే చేసుకొని తింటున్నాము ఒకరి మీద ఆధారపడలేదు మేము ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదండి మీరు కూడా అంతే ఏం పని చేసి చిన్నప్పుడు మా పిల్లలు ఇంటి కష్టపడతానే ఉన్నాం మా నాన్న కూడా మన ఈ సందులోనే ఉన్నారు మా కౌన్సిలర్ వచ్చేసి నన్ను ఎప్పుడు లేట్గా వస్తావు అని తిడుతుంటారు అయినా నేను పట్టించుకోకుండా పార్టీ కోసం పని చేద్దామని సార్ని గెలిపించుకుందామని నేను క్యాన్వాస్కి వెళ్తున్నాను క్లస్టర్లో కూడా నాకు మంచి పేరే ఉంది నాకేం చెడ్డ పేరు లేదు అయినా కానీ నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసినావు అని మా అమ్మని తిట్టేది ఇంటి దగ్గరకు వచ్చి తిట్టిపోయినాడంట నేను ఆటకే ఉన్నాను కానీ ఆయన వచ్చి మరి నువ్వు పోదురా ఫస్ట్ లేసిపోయి నాకు మంచి కూతురు రావు అని నన్ను మా అమ్మని నా చెల్లెల్ని రక్తాలు వచ్చేటట్లు కొట్టినాడు నేను పడిపోయినాను కూడా కళ్ళు తిరిగి ఆయన కూడా ఈయన అసలు పట్టించుకోకున్నట్లు లంచ్ది తుడుగుది అన్నాడు లంచ్ పనులు చేసేందుకు మేమేం పట్టినాము మా ఇంట్లో మా నాన్న లేడు నన్ను చేసుకున్నోడు లేడు నాకు ఈ పాప కూడా ఉంది ఇంకేం చేసినాం మేము వీడియో కూడా ఉంది నా దగ్గర